రాజేష్ ఖన్నా గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. వాస్తవానికి ఒక చూసినట్టయితే ఏ తలుపు తట్టినా కూడా, అదే ఏ ఉద్యోగస్తును తట్టినా కూడా, ఏ కార్మికుని తట్టినా కూడా ఈరోజు అనేక సమస్యలు, అనేక బాధలు, వారికి అనుభవాలను చెప్పుకుంటూ పోతున్నారు. ప్రతి విషయంలో అది నేషనల్ హెల్త్ మిషన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అని కూడా ఎవరిని తట్టించినా కూడా వాళ్ళ ఆవేదన, వారికి సంబంధించిన వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదని చాలా క్లియర్గా వస్తున్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి సింగిరెడ్డి చంద్రారెడ్డి గారు ఆర్డినెన్స్ ఉద్యోగులకు సంబంధించిన నాయకులు ఉన్నారు. సింగిరెడ్డి గారు, మీ ఫోన్ ఒక్కసారిగా అక్కడనే పెట్టేసి వేరే వాళ్ళు ఎవ్వరు మాట్లాడకుండా బండిని ఆపి మీరు చెప్పండి సార్ మీ సమస్యల పట్ల. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఉద్యోగస్తులను, అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఐఏఎస్ ఆఫీసర్లు నిర్వహించిన ఈ ప్రభుత్వం మీ సమస్యల పట్ల ఎందుకు చిత్తశుద్ధితో లేదు? ఈ విషయంపై మీరేమంటారండి? అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో విధానాలను, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాంటి విధానాలని అవలంబించే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాలయాపన చేసే పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులను చిన్న చూపు చూసిందో, ప్రతి పథకం కూడా అమలు చేయడానికి ఉద్యోగులు ఎంత కష్టపడుతుర్రో ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభుత్వాలనే ఇంటికి పంపించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలనని, ఉద్యోగులను మేము ప్రతి నెల ఫస్ట్కే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ వేరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేరు అని చూస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే విద్యుత్ సంస్థలో దాదాపు 10 నెలల నుంచి మేమందరం కూడా ఆర్టిజన్ ఉద్యోగులుగా ఉన్నటువంటి 20,000 మంది రోడ్లపైకి వచ్చి మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పటి వరకు మా జేఏసీని పిలిచి చర్చలు జరిపినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే మేము కింది స్థాయిలో ఎమర్జెన్సీ సర్వీస్ లో కింది స్థాయిలో ప్రతి పనిలో ఆర్టిజన్ ఉద్యోగులం పనిచేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, బట్టి విక్రమార్క గారు కానీ మా గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అంగవైకల్యం చెందిన వాళ్ళు ఉన్నారు, షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలు కూడా రోడ్లను పడుతున్నాయి అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పటి వరకు చర్చలు జరపకపోవడానికి కారణం ఏంది? మరి కారణము ఏదైనప్పటికీ మాతో చర్చలు లేరన్న ఉద్దేశంతో మేము కూడా కార్యక్రమాలన్నింటినీ ఫైనల్ చేసుకొని సరిపోయే పరిస్థితి. మాకంటే ఇంకా మా డిపార్ట్మెంట్ లో వర్కర్స్ పీస్ రేట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పై స్థాయి ఉద్యోగులు బాగున్నారు, మంచి చేస్తున్నారు, మొత్తం వాళ్ళే పనిచేస్తున్నారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రిపోర్ట్లన్నీ కూడా ఉన్నతాధికారులు ఆధారపడతా ఉన్నారు. మరి కింది స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకొని చర్చలు జరిపి పరిష్కరించే పరిస్థితి మాత్రం ప్రభుత్వం పూనుకోవడం లేదు. అంటే చాలని వేతనాలతోటి ఏ బెనిఫిట్స్ లేకుండా, హెల్త్ బెనిఫిట్స్ లేకుండా, ఈపీఎఫ్ పూర్తి స్థాయిలో లేని కార్మికులు సంస్థల్లో పనిచేస్తున్నారు. మరి ప్రైవేట్ రంగంలో పరిస్థితి ఏంటి? ఇప్పటికే మళ్ళా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తుంది. 282 జీవో ఉద్దేశం ఏంటిది? అభివృద్ధి చెందుతున్నటువంటి లాంటి దేశాలు 6 గంటల పనిదినం తీసుకొస్తా ఉంది. 8 గంటల పనిదినం రాజ్యాంగ హక్కుగా మనము మన కార్మిక చట్టాలలో ఉంచుకున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది 8 గంటల పనిదినం నుంచి 10 గంటలు 12 గంటల పనిదినానికి ఏ రకంగా జీవగలుగుతారు? అంటే కార్మికుల శ్రమను దోచుకోండి. మీరు ఇంకా పెట్టుబడిదారులందరూ కూడా లాభమే సంపాదించుకునే పరిస్థితికి ప్రభుత్వం కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగంలో ఇదే పరిస్థితి, ప్రైవేట్ రంగంలో ఇదే పరిస్థితి. వాళ్ళకు అనుకూలంగా ఈ రోజు జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రం. అంటే ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వం చట్టాలన్నీ మారుస్తూ అప్రెంటిసీని కొనసాగించవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుకూలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని మొత్తంగా చూసినప్పుడు కార్మిక వర్గానికి అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. పై ఉద్యోగుల విషయాలు, పై ఉద్యోగులు చేస్తున్న రిపోర్ట్లనే మీరు బేసిక్ చేసుకొని కార్మిక వర్గానికి నష్టం చేసే జీవోలను తీసుకురావడం అన్యాయం. ఇప్పటికైనా ఈ 282 రద్దు చేయాలి. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. ఈ ఉద్యోగులందరినీ కూడా బట్టి అందరినీ కన్వర్షన్ చేయాలని, రెగ్యులర్ పోస్టులలోకి భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఇదే విషయంపై సింగిరెడ్డి గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి నజీర్ గారు ఉన్నారు. నజీర్, తెలంగాణ ఎడెడ్ టీచర్స్